ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్పెను, మదనుగ్రహాయ, నన్ను అనుగ్రహించుట కొరకు, పరమం, సర్వోత్తమమైనదియు, గుహ్యం, రహస్యమైనదియు, ఆధ్యాత్మ సంజితం, ఆధ్యాత్మమును పేరుగలదియు, యత్ వచః, ఏ వాక్యము, త్వయా, నీ చేత, ఉక్తం, చెప్పబడినదో, తేన, దాని చేత, మను, నా యొక్క, అయం మోహ, ఈ అజ్ఞానము, విగత, పూర్తిగా తొలగిపోయినది. అర్జునుడు చెప్పాను, నన్ను అనుగ్రహించుట కొరకై సర్వోత్తమమై, రహస్యమై, ఆధ్యాత్మమైనటువంటి పేరుగలదైనటి ఏ వాక్యమును మీరు చెప్పితరో దానిచే నా అజ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. శ్రీకృష్ణ భగవానుడు ఎంతవరకు అర్జునుకు గావించినటువంటి ఆధ్యాత్మిక హితబోధచే అర్జునుని మోహము అనగా అజ్ఞానము తొలగిపోయినది. ఏ అవివేకము వలన మొట్టమొదట ఈ దృశ్య జగత్తు నిత్యమని, ఈ బంధువులు నావారని, ఈ దేహము నేనని అర్జునుడు తలంచుచు తత్ఫలితముగా దుఃఖము పొందుతున్నాడో, ఆ అవివేకప్పుడు భగవానుని ఆధ్యాత్మ ప్రసంగము వలన తొలగిపోయినది. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.